అనుకోకుండా బాలాపూర్ గణేష్ని చూద్దాం అనుకున్నాము. ఈ 25 years నేనైతే ఫస్ట్ టైం పోతున్నా ఆడికి. సో ఇంకా మెట్రో ఎక్కి మలక్పేటలో దిగి ఆడ ఆటో మాట్లాడుకున్నాము. ఒక 200 ఎంతో తీసుకున్నాడు అంకుల్. బట్ దగ్గర వరకు డ్రాప్ చేసినాడు. దిగంగానే మేము తక్కువ రష్ ఉంటుంది అనుకుంటున్నాము. కానీ ఏమైందంటే ఎంత పెద్ద జాతర ఉందంటే ఆటో దిగినప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక 700-800 meters లోపలికి ఉంది. ఇది కొంచెం ఎట్లుంటుంది అంటే లోకల్ ఏరియా లోపలనే ఉంటుంది. అంటే ఇట్లా గ్రౌండ్ అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. సో అందుకే కాలనీలో ఉంది కాబట్టి కొంచెం రష్ కూడా ఎక్కువనే అంటే గల్లీలు చిన్నవి కాబట్టి రష్ కూడా కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మేము అనుకోలేదు అసలు ఎంతసేపు అవుతుందని చెప్పి. బట్ వెళ్తూ అసలు చూస్తుంటే అసలు ఇది క్రౌడ్ నాకు ఆల్మోస్ట్ సిమిలర్గా ముంబైలో ఎంతైతే క్రౌడ్ ఉందో అక్కడ గణేష్లకి అంత సిమిలర్ ఉంది. లాల్బక్ష కాదు బట్ ముంబై చరాజా దగ్గర ఎంత ఉన్నాయో అంత జనాలు అయితే ఉండే బాలాపూర్ గణేశుడి దగ్గర. ఇది నా ఫస్ట్ టైం. నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టింది నాకు దర్శనం కానీకే. దిగినప్పటి నుంచి ఇంకా ఎంతమంది జనాలు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జనాలు మూమెంట్ అవుతూ వస్తున్నారు అనమాట. సో అదొక్కటి కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఆగట్లేదు, వచ్చినంతసేపు వెళ్తూనే ఉన్నారు. అండ్ ఇది స్వర్ణగిరి టెంపుల్ థీమ్లో కట్టారనమాట. క్రేజీగా ఉండే టెంపుల్ మాత్రం ఆ సెటప్ అదంతా అచ్చం లైక్ ఆ స్వర్ణగిరి టెంపుల్ చూసినట్టే ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా సిమిలర్. ఇంకా పాదాలు అన్నీ అట్లనే ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపలికి పోవాలి. సెల్ఫీస్ వీడియోస్ వద్దంటున్నారు కానీ చాలామంది అక్కడికి వెళ్ళే సెల్ఫీస్ అండ్ వీడియోస్ కోసమే కదా. సో చాలామంది తీస్తున్నారు కూడా. ఇది ఎంట్రన్స్. ఇంకా లోపలికి పోతుంటే ఇంకా మాకు లెఫ్ట్లో ఇది కనబడ్డది అనమాట. బాలాపూర్ లడ్డు ఎవరెవరు కొన్నారో అన్నీ ఉన్నాయి దీంట్లో డీటెయిల్స్ అన్నీ. సో ఇంకా లోపలికి ఎంటర్ కానీ కంప్లీట్లీ మనం టెంపుల్కి ఎంటర్ అయితే ఎట్లుంటుంది సేమ్ అదే ఫీలింగ్లో ఉండే అనమాట. వెంకటేశ్వర స్వామి అట్లా. ఇంకా నేను ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసిన కానీ సేమ్ స్వర్ణగిరిలో టెంపుల్ ఎట్లయితే ఉండేనో ఈడ కూడా అట్లనే ఉంది. ఒకటి మీకు చూపిస్తుంది, ఏందో మీకు అర్థమవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. నెక్స్ట్ వీడియోలోనే కనిపిస్తుంది మాకు. సేమ్ విష్ణుమూర్తి అవతారం ఎట్లయితుందో సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది. స్వర్ణగిరి టెంపుల్లో ఎట్లయితుందో అట్లనే పెట్టారు అనమాట. నాకు మాత్రం మస్తు నచ్చింది. ఇంకా పోతూ ఇంకా లాస్ట్ లైన్ అయిపోయిన తర్వాత దర్శనం అయింది దేవుంది. ఫస్ట్ టైం వినాయకుడు నేను దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి చూడడము బాలాపూర్ది. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే కొంచెం చెవులు ఊగుతున్నాయి చూసిరా. సో దట్ ఈస్ ఇట్. నాకైతే మస్తు అనిపించింది. ఇంకొంచెం సేపు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి. ఇంకా లాస్ట్కి కొంచెం ఇంకా మీకోసం ఒక సెల్ఫీ వీడియో ఇద్దామన్నట్టు చూసిరా ఎంత చెమటుందో అసలు. చాలా లైన్ కూడా ఉందంతా. ఇంకా అలసిపోయినాం అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.